నమస్తే. వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం అందుతూ వస్తోంది. వైసీపీ హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2 ఏళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో ఆయన ఆల్రెడీ చికిత్స కూడా తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. ఆయన జగన్ వద్ద సమావేశాలకు మాత్రమే హాజరవుతూ ఉన్నారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారడం మనకు తెలుసు. టీడీపీ చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీరు చాలా వివాదాస్పదంగా మారింది, అది కూడా తెలుసు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన కేసుల్లో విచారణకు సిద్ధమయ్యారు. అయితే కొడాలి నాని కోర్టులను ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు కూడా తీవ్రంగా డిమాండ్ చేశారు. మనకు తెలుసు కొడాలి నాని అనుచరులపైన కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే జైల్లో ఉన్నారు. రాజకీయంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలో కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురవడం మాత్రం ఆయన కేడర్లో చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. ఆయనకి యాక్చువల్గా ఛాతీ నొప్పి రావడంతో ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే గ్యాస్ సంబంధిత సమస్యలని చెక్ చేయడం మొదలుపెట్టి కొన్ని టెస్టులు చేస్తే ఆయనకు గుండె సమస్యకి కూడా ఉన్నట్టుగా కూడా తెలిసింది. అంటే పూర్తి పరీక్షల తర్వాత మిగతా విషయాలన్నీ నిర్ధారిస్తామని డాక్టర్లు చెబుతూ ఉన్నారు. పరిస్థితి అయితే నిలకడగానే ఉందని డాక్టర్లు అంతా చెప్తున్నారు. మరోవైపు వైసీపీ కేడర్ కానీ వైసీపీ సోషల్ మీడియాలో కానీ అలాగే ఆయన అనుచరులు ఆయన కేడర్ మొత్తం అంతా కూడా చెప్తూ ఉన్నారు అంతగా అందరూ భయపడాల్సిన అంశం ఏం లేదు, అంత తీవ్రత ఏం లేదు, ప్రస్తుతానికి కోలుకుంటున్నారు, బాగానే ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఈ మధ్యాహ్నానికి కోర్స్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తారు వైద్యులు. అంత ప్రాబ్లమాటిక్ ఇష్యూ అయితే కాదని కూడా చెప్తున్నారు. బట్ ఆయనైతే కొంత ఉదర సంబంధిత వ్యాధి, కోర్స్ ఆ వ్యాధికి సంబంధించి కూడా ఆయన హాస్పిటల్లో చేరారు. ఆ చేరిన తర్వాత చేస్తున్నటువంటి టెస్టుల్లో ఆయనకు గుండె సంబంధిత వ్యాధి కూడా ఉందేమో అని సందేహపడుతున్నారు డాక్టర్లు. ఏదైనా కూడా డాక్టర్స్ మరి కాసేపట్లో ఆయనకు ఖచ్చితంగా ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. దీనికి సంబంధించి కూడా వారి అభిమానులు కార్యకర్తలు అంతా కూడా అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మాత్రం చెబుతూ ఉన్నారు. మొత్తానికి కొడాలి నాని అయితే ఏజీ ఆసుపత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడ ఆయనకి అత్యంత కట్టుదిట్టమైన వైద్యుల పర్యవేక్షణ మధ్య ఆల్రెడీ వైద్యం కూడా కొనసాగుతోంది, ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి కొడాలి నాని వద్దకు వైసీపీ సీనియర్ నేతలు అలాగే వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు అంతా కూడా ఆసుపత్రికి ఆయన చూడడానికి, ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి క్యూ కడుతూ ఉన్నారు.